2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు ఆధారంగా జిల్లాలకు వైద్య ఆరోగ్య శాఖ ర్యాంకులు ప్రకటించింది. మాతా శిశు బాలల ఆరోగ్యం, వ్యాధుల నియంత్రణ, ఇమ్యునైజేషన్, ఎన్సిడి సర్వే, ఇతర వాటిల్లో కలిపి మొత్తం 11 అంశాల్లో జిల్లాల వారీగా పనితీరును విశ్లేషించింది. ఉత్తమ సేవలతో తొలి ర్యాంకును వైఎస్ఆర్ జిల్లా దక్కించుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి ర్యాంకులో ఉంది. సంతృప్తి స్థాయిలు, లోటుపాట్లను పరిగణలోకి తీసుకుని వైద్య ఆరోగ్య శాఖ ర్యాంకులు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ శివారుల్లో వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో పిహెచ్సిలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు కీలకంగా ఉన్నాయి. ఈ కేంద్రాలు అందించే వైద్య సేవలకు 100 మార్కులను నిర్దేశించారు. ర్యాంకుల విషయంలో ప్రధానమైన విశాఖ, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు జిల్లాలు వెనుకబడ్డాయి. 3 ప్రధాన కేటగిరీల్లో తొలి వరుసల్లో ఉన్న జిల్లాలు: తల్లి ఆరోగ్యం, పశ్చిమ గోదావరి జిల్లాకు 13.73, తూర్పు గోదావరి 12.81, ఏలూరు 12.70, కాకినాడ 12.70, ఎన్టీఆర్ 12.69. శిశువుల ఆరోగ్యం టీకా పశ్చిమ గోదావరి జిల్లాకి 9.86, విజయనగరం 9.83, శ్రీకాకుళం 9.80, నెల్లూరు 9.80, పల్నాడు 9.76. పిహెచ్సిల పనితీరు: కడప 9.54, పశ్చిమ గోదావరి 8.13, అనంతపురం 8.18, అన్నమయ్య 7.65, కర్నూలు 7.35. వాంఖడే స్టేడియంలో స్టాండ్కు రోహిత్ పేరు ఆవిష్కరించిన దేవేంద్ర ఫడ్నవీస్తో రోహిత్ శర్మ తల్లిదండ్రులు. తన పేరిట స్టాండ్ ఉన్న స్టేడియంలో మ్యాచ్లు ఆడబోతుండడం ప్రత్యేక అనుభూతిగా మిగలనుందని భారత సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ అన్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో స్టాండ్కు మే 16న అధికారికంగా రోహిత్ పేరు పెట్టిన సందర్భంగా అతడిలా వ్యాఖ్యానించాడు. వాంఖడే లాంటి ప్రఖ్యాత మైదానంలో ఎందరో దిగ్గజాల సరసన నా పేరు ఓ స్టాండ్కు ఉండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. నా కుటుంబం, సన్నిహితుల మధ్య ఈ నామకరణం జరగడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ బరిలో దిగినప్పుడు మరింత ప్రత్యేకంగా అనిపిస్తుందని రోహిత్ తెలిపాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి రోహిత్ శర్మ తల్లిదండ్రులు గుర్నాథ్ శర్మ, పూర్ణిమ ఈ స్టాండ్ను ఆవిష్కరించడం విశేషం. భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్లను కూడా వాంఖడే స్టేడియంలోని వివిధ స్టాండ్లకు పెట్టారు. దోహా డైమండ్ లీగ్ జావెలిన్ త్రో 90 మీటర్ల మార్కును అందుకున్న నీరజ్ చోప్రా. భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా తన దీర్ఘకాల లక్ష్యాన్ని సాధించాడు. అతను కెరీర్లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును అందుకున్నాడు. దోహా డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీల్లో నీరజ్ బల్లాన్ని 9.23 మీటర్ల దూరం విసిరాడు. కానీ అతడికి అగ్రస్థానం దక్కలేదు. జర్మనీ క్రీడాకారుడు జూలియన్ వెబర్ తన చివరి ప్రయత్నంలో 91.06 మీటర్ల ప్రదర్శనతో నీరజ్ను రెండో స్థానానికి నెట్టాడు. అండర్సన్ పీటర్స్ 85.64 మీటర్లతో మూడో స్థానం దక్కించుకున్నాడు. నీరజ్ ఈ పోటీలో చాలా సమయం తిరుగులేని ఆధిపత్యం చెలాయించాడు. తొలి ప్రయత్నంలోనే 88.44 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన నీరజ్ రెండో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. మూడో ప్రయత్నంలో అతను 90 మార్కును అందుకున్నాడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడడంతో నీరజ్ ఆనందానికి అవధులు అప్పటికే రెండో స్థానంలో ఉన్న పీటర్స్కు, నీరజ్కు 5 మీటర్ల అంతరం ఉండడంతో భారత అథ్లెట్లే విజేత అని అంతా అనుకున్నారు. కానీ వెబర్ తన చివరి ప్రయత్నంలో నీరజ్ను అధిగమించి నంబర్ 1 స్థానంలో నిలిచాడు. విజేతగా నిలవకపోయినా 90 మీటర్ల మార్కును అందుకోవడం నీరజ్ ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచింది. అతడి గత ఉత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. 2020 ఒలింపిక్స్లో 87.58 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణం గెలిచి సంచలనం సృష్టించిన నీరజ్ పారిస్ ఒలింపిక్స్లో 87.58 మీటర్లతో రజతం నెగ్గాడు.
2023లో నీరజ్ 88.17 మీటర్ల ప్రదర్శనతో ప్రపంచ ఛాంపియన్షిప్స్లో విజేతగా నిలిచాడు. ప్రపంచ వేదికపై హైదరాబాద్ పోలీసుకు గుర్తింపు. మాదక ద్రవ్యాల కట్టడిలో నగర పోలీసులు చేపట్టిన చర్యలకు ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు విభాగంలో మొదటి స్థానం దక్కింది. దుబాయ్లో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ WPS 2025లో నగర కొత్వాల్ సివి ఆనంద్ ఈ పురస్కారం అందుకున్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్గా వైష్ణవి నియామకం. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్గా వైష్ణవి మెర్లాను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే 4 కమిషనర్లను నియమించగా తాజాగా మరొకరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మే 16న ఉత్తర్వులు జారీ చేశారు. 3 ఏళ్ల పాటు వైష్ణవి పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు. నేషనల్ డెంగ్యూ డే. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ సిఫార్సుల ప్రకారం మన దేశంలో ఏటా మే 16న నేషనల్ డెంగ్యూ డేగా నిర్వహిస్తారు. డెంగీ దోమకాటు వల్ల సంభవిస్తుంది. ఇది అంటువ్యాధి. ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాధి సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. డెంగ్యూకి కారణం ఫ్లేవీ వైరస్. ఆడ ఏడిస్ ఈజిప్టై దోమ దీనికి ప్రధాన అతిథి. ఈ దోమ మనుషులను కుట్టినప్పుడు వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్లో 4 రకాలు ఉన్నాయి. దీని యొక్క చారిత్రక నేపథ్యం: డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఏడిస్ ఈజిప్టై దోమల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. నిలిచి ఉన్న నీరు, అపరిశుభ్ర పరిసరాల్లో ఈ దోమలు త్వరగా వృద్ధి చెందుతాయి. వర్షాకాలంలో వీటి విజృంభణ అధికంగా ఉంటుంది. అందుకే దేశంలో రుతుపవనాల ప్రారంభానికి ముందే దోమల నియంత్రణ, నివారణ చర్యలతో పాటు డెంగ్యూ వ్యాధిని అరికట్టడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ 2010 మే 16న మొదటిసారి నేషనల్ డెంగ్యూ డేను నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా దీన్ని జరుపుతున్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ ర్యాంకు 151. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణలో భారతదేశం గత ఏడాది కన్నా తన స్థానాన్ని మెరుగుపరుచుకుందని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ నివేదిక వెల్లడించింది. మొత్తం 180 దేశాలకు సంబంధించి నిర్వహించిన సర్వేలో ఈ ఏడాది భారత్ 151వ స్థానంలో నిలిచింది. గత ఏడాది మన దేశానికి 159వ స్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 5,000 మందికి పైగా వ్యక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి ర్యాంకులను ఖరారు చేసినట్లు సంస్థ తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో విధాన నిర్ణేతలు, పాత్రికేయులు, విభిన్న సైద్ధాంతిక భావజాలంతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారని వివరించింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో ఈ ఏడాది ఫిన్లాండ్, ఎస్తోనియా, నెదర్లాండ్స్ తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. అమెరికా గత ఏడాది కన్నా 2 స్థానాలు కిందికి వెళ్లి 57వ ర్యాంకులో నిలిచింది. కెనడా 10, ఆస్ట్రేలియా 29 స్థానాలు పొందాయి. భారత్లో సుమారు 900 ప్రైవేట్ టీవీ ఛానళ్లు ఉన్నాయని, వాటిలో సగం న్యూస్ ఛానళ్లేనని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ పేర్కొంది. 20కి పైగా భాషల్లో 1,40,000 ప్రచురణలు వెలువడుతున్నాయని, వీటిలో 20,000 దినపత్రికలకు అన్నీ కలిపి నిత్యం 39 కోట్లకు పైగా సర్క్యులేషన్ను కలిగి ఉన్నాయని వెల్లడించింది. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ లాభాపేక్ష లేని ప్రభుత్వేతర సంస్థ. పారిస్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. సమాచార హక్కు పరిరక్షణ కోసం కృషి చేస్తోంది. జ్ఞానపీఠ్ పురస్కారం స్వీకరించిన గుల్జార్ రామభద్రాచార్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే 16న 2023వ సంవత్సరానికి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ప్రముఖ కవి, సినీ గేయ రచయిత గుల్జార్కు, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యకు అందజేశారు. గుల్జార్ అసలు పేరు సంపూర్ణ సింగ్ కాలరా. హిందీ సినిమాల్లో గొప్ప గేయ రచయితగా పేరు తెచ్చుకున్నారు. అద్భుతమైన ఉర్దూ కవుల్లో ఒకరిగా పేరుంది. అనారోగ్య కారణాలతో ఈ కార్యక్రమానికి గుల్జార్ హాజరు కాలేకపోయారు. 75 ఏళ్ల జగద్గురు రామభద్రాచార్య చిత్రకూట్లోని తులసి పీఠ్ వ్యవస్థాపకుడు.
ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడు. 240కు పైగా గ్రంథాలు రాశారు. ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా నగదు పురస్కారం, సరస్వతి కాంస్య విగ్రహం అందుకున్నారు. సాహిత్యానికి, సమాజానికి రామభద్రాచార్య చేసిన సేవలను ముర్ము కొనియాడారు. రక్షణ బడ్జెట్కు 50,000 కోట్ల పెంపు. రక్షణ శాఖను మరింత బలోపేతం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన పద్దు కంటే ఈ రంగానికి మరో 50,000 కోట్ల కేటాయింపును పెంచే యోచనలో కేంద్రం ఉంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ మేరకు అనుబంధ పద్దును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ బడ్జెట్లో సాంకేతిక పరిజ్ఞానం, మందుగుండు సామగ్రి కొనుగోలు, కొత్త ఆయుధాల ఖర్చుల దృష్ట్యా కేంద్రం ఈ మేరకు ఆలోచన చేసినట్లు సమాచారం. బడ్జెట్లో రికార్డు స్థాయిలో 6.81 లక్షల కోట్లను తొలుత ప్రతిపాదించారు. ఇది మొత్తం బడ్జెట్లో 13.45%. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.53% ఎక్కువ. ఫాలో ఫర్ మోర్ వీడియో.